ఉచిత రైలు ప్రయాణానికి సంబంధించి కీలక ప్రకటన అయితే రావడం జరిగింది. సో, ముఖ్యంగా ఉచిత ఎంఎంటీఎస్‌కు రైల్వే బోర్డ్ ఇప్పటికే భారీ నష్టాలు అమలు చేయలేం. ఆపరేషన్ నష్టాలు, అదనపు వ్యయాన్ని భరిస్తారా అని చెప్పేసి ఆరా. సో, హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో ప్రజలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను రైల్వే బోర్డు తిరస్కరించింది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైలు భారీ నష్టాలతో నడుస్తున్నందున ఉచిత ప్రయాణాన్ని అమలు చేయలేమని బోర్డు అభిప్రాయపడింది. ఈ పథకాన్ని అమలు చేయాలనుకుంటే ఇప్పటివరకు వస్తున్న ఆపరేషన్ నష్టాలతో పాటు భవిష్యత్తులో అయ్యే అదనపు వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాలని షరతు విధించింది. ఎంఎంటీఎస్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ వాటా బకాయిలను కూడా చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి లేఖ రాగా ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్లో హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు, మెట్రో ప్రాజెక్టుల అంశంపై త్వరలో ఢిల్లీకి వెళ్లాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ సందర్భంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఎంఎంటీఎస్ విషయంపై చర్చించాలని రేవంత్ రెడ్డి అయితే తెలుస్తుంది. ఎంఎంటీఎస్ ప్రయాణికుల ద్వారా ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని, జూన్ 2 నుంచి ఉచితంగా ప్రయాణాన్ని అనుమతించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన. ఈ మేరకు ముసాయిదా ఎంఓయూను రైల్వే బోర్డు పరిశీలనకు పంపగా బోర్డు తన స్పందనను లిఖితపూర్వకంగా పంపింది. ఎంఎంటీఎస్ రైలు సేవల నిర్వహణలో ఇప్పటికే గణనీయమైన ఆర్థిక భారం పడుతుంది. ఉదాహరణకు 2024-25లో 179 కోట్లు నిర్వహణ ఖర్చు అయితే వచ్చిన ఆదాయం 16 కోట్లే. ఒక్క ఏడాదిలో దాదాపు 122 కోట్లకు పైగా నష్టం వచ్చిందని రైల్వే బోర్డు తెలిపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 499 కోట్లకు పైగా ఉన్నాయని చెబుతూ ముందుగా మొత్తాన్ని చెల్లించాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆర్థిక హామీలు లేకుండా ఉచిత రైలు ప్రయాణం అనేది సాధ్యం కాదని చెప్పింది. అంటే ఉచిత రైలు ప్రయాణం ఇవ్వని చెప్పట్లేదు. ఆ డబ్బులు మొత్తం భరించినట్లయితే ఉచిత రైలు ప్రయాణం అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. సో, ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని